ముందుగా అందరికీ నమస్కారములు. రాయలు ఒకప్పుడు కృతి చెప్పమని వేడగా ఇది అల్లసాని పెద్దన చెప్పిన చాటు పద్యం. నిరుపహతి స్థలంబో రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడి ఆత్మకింపైన భోజనము ఉయ్యల మంచము మెప్పు తప్పు అప్సరసజ్ఞలో తెలియంగలేక పాఠకోత్తముల్ దొరికినగాక ఊరక కృతుల్ రచయింపుమటన్న సఖ్యమే. భావం: రాయలు పద్యం చెప్పమని కోరగా పెద్దన ఇలా అన్నాడు. పద్యాలు ఊరక ఎలా వస్తాయి? అందమైన స్త్రీ తాంబూలం ఇవ్వాలి, ఆత్మకింపైన భోజనము ఉయ్యల మంచం, ఒప్పు తప్పు తెలుసుకోగల రసజ్ఞులు, ఊహ తెలిసిన పాఠకులు ఉంటే తప్ప కావ్యాలు రచించడం సాధ్యం కాదు. రెండవది, ఇది సమస్యాపూర్ణ పద్యం. పెద్దన చెప్పింది. కలనాటి ధనము అక్కరగల నాటికి దాచ కమల గర్భుని వశమా నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయ నమవచికి. భావం: ఇవాటి ధనం అవసరం ఉన్న నాటికి దాచడం బ్రహ్మశక్యం కూడా కాదు. నెల మధ్యలో ఉండే వెన్నెలను అమావాస్య నాడు కాయించగలమా? మూడో పద్యం. కృష్ణరాయల నిర్యాణమునకు దుఃఖితుడై చెప్పిన పెద్దన పద్యం. కృష్ణదేవరాయలు మరణించాక పెద్దన తన నిర్వేదాన్ని పద్యములో వెల్లడించాడు. ఎదురైనచో తన మద కరీంద్రము నిల్పే కేలో తొయసగి ఎక్కించుకొని మను చరిత్ర మందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల బట్టి ఎత్తే కోకట గ్రామోధ్యనేకాగ్రహారములడిగిన సీమలయందు నిచ్చే బిరుదైన కవిగండ పెండేరమును కీవ తగుదని తానే పాదమున తొడిగే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్రాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికే గగల బ్రతికియున్నాడ జీవచవంబునగుసు. భావం: రాయలు ఎదురైతే తన ఏనుగును ఆపి చేయూతనిచ్చి ఏనుగు పైకి ఎక్కించుకున్నాడు. మనుచరిత్రను స్వీకరించే వేళ ఊరేగించే పల్లకిని తన చేతితో పట్టి ఎత్తాడు. అనేక అగ్రహారాలను నేను అడిగిన సీమలో ఇచ్చాడు. గండి పెండేరాన్ని తానే పాదానికి తొడిగాడు. ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్ర అని నన్ను నోరారా పిలిచే కృష్ణదేవరాయలతో స్వర్గానికి పోలేక జీవించి ఉన్న శవంలాగా బ్రతికి ఉన్నాను అంటున్నాడు పెద్దన్న.